అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. సో పెళ్ళిళ్ళ సీజన్ రాబోతూ ఉంది. కొన్ని లక్షల పెళ్ళిళ్ళు జరగబోతున్నాయి. పెళ్ళి అనేది వన్ టైం ఫెస్టివల్, మళ్ళా చేసుకునేది కాదు. చాలామంది రాంగ్ మ్యాచెస్ చేసుకొని కోర్టు చుట్టూ తిరగడం, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం, పంచాయతీలు తిరగడం, అవమానాలు అయిపోవడం, కొంతమంది సూసైడ్లు కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఈరోజు 2-11-20-29 పుట్టిన వాళ్ళు ఏ నంబర్స్తో మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది? ఫస్ట్. సెకండ్, ఏ నంబర్స్ మ్యారేజ్లు బాగుండదు? ఎందుకంటే ఈ 2-11-20-29 వాళ్ళు చంద్ర ప్రభావం, వీళ్ళకి ఎమోషన్స్ ఎక్కువ, మూడ్ స్వింగ్స్ ఎక్కువ. ఒక నిమిషం నవ్వగలరు, ఒక నిమిషం బాధ, ఒక నిమిషం ప్రేమ, ఒక నిమిషం ఏడుపు, ఒక నిమిషం కోపం. ఇన్ని మూడ్ స్వింగ్స్ ఒకే రోజులో కూడా చూడగలరు. వీళ్ళకి కరెక్ట్ మ్యాచ్ లేకపోతే డైవర్స్ అయ్యే ఛాన్స్ చాలా చాలా ఎక్కువ. ఎందుకంటే 2 వాళ్ళు అలుగుతారు చంద్ర ప్రభావం వల్ల. సో ఈ 2-11-20-29కి ఇంకొక 2-11-20-29 వద్దు. ఈ 2 వర్డ్ సెన్సిటివ్, ఇంకొక 2 వర్డ్ సెన్సిటివ్ అంటే ఇద్దరు అలిగితే ఎవరు ఓదార్చాలి? ఇద్దరు అలుగుతారు. ఈ 2 వర్డ్ మా అమ్మాయి అలుగుతుంది, ఆ 2 వర్డ్ అబ్బాయి అలుగుతాడు. సో 2 పుట్టిన వాళ్ళు, 2 సిరీస్లో పుట్టిన వాళ్ళు 2 సిరీస్ అబ్బాయి వద్దు. 3 సిరీస్ అబ్బాయి చాలా బాగుంటుంది. అంటే 2-11-20-29 పుట్టిన వాళ్ళకి 3, 12, 21, 30. అదేవిధంగా 4, 13, 22, 31, 5, 14, 23, 6, 15, 24. ఇవన్నీ మ్యారేజ్కి అద్భుతంగా ఉంటాయి. వద్దనేవి ఏంటంటే 1 సిరీస్, 2 చంద్ర ప్రభావం, 1 సూర్య ప్రభావం. సూర్యుడు ఉంటే చంద్రుడు ఉండడు, చంద్రుడు ఉంటే సూర్యుడు ఉండడు. సో 2 వాళ్ళని చేసుకుంటే, 1 వాళ్ళని చేసుకుంటే 2 వాళ్ళు కాపురం సరిగ్గా ఉండదు. 1 వాడు డామినేట్ చేస్తాడు, 2 వాడు ఏడుస్తూ అలుగుతూ బాధపడుతూ ఉంటాడు. సో ఈ కాపురం సాగదు. అదేవిధంగా 8, 17, 26 పుట్టిన వాళ్ళు, 9, 18, 27 పుట్టిన వాళ్ళని ఈ 2 సిరీస్ వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే పర్సనల్ లైఫ్లో చాలా ఇబ్బందులు వస్తాయి. పర్టికులర్ 9 అంటే కుజుడు డామినేటింగ్గా ఉంటాడు, తిడతాడు, మళ్ళా ఓదార్చడు. 2 వాడు అలుగుతాడు, 9 వాడు ఈ అలుగులోంచి వాళ్ళు బయటికి తేడు. సో మ్యాక్సిమం 8 and 9 కాంబినేషన్ 2 వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే 8 వాళ్ళు 9 వాళ్ళు 100% డైవర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మనం ఓన్లీ నంబర్స్ గురించి మాట్లాడుకున్నాం, డేట్ ఆఫ్ బర్త్ గురించి. ఇంకా ఇంపార్టెంట్ ఏమంటే పేరులో బలం మ్యాచ్ అవ్వాలి. అమ్మాయి పేరులో 1వ నంబర్ ఉండి అబ్బాయి పేరులో 6వ నంబర్ ఉందంటే వీళ్ళు ఒక జుట్లో ఒకరు పట్టుకుంటారు. అమ్మాయి 2 పుట్టి అబ్బాయి పేరులో 9 నంబర్ ఉంటే డిష్యూమ్. సో పేరులో కంపాటిబిలిటీ ఉందా లేదా? కోట్లు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తున్నాం. పెళ్ళికి ముందు నన్ను సంప్రదించి ఈ వివాహ పొంతనాలు బాగుంటాయా లేదా, ఈ సంబంధాల్లో ఏ సంబంధం బెస్ట్, నేను సెలెక్ట్ చేసింది చేసుకుంటే మీ పిల్లల జీవితం 100 ఏళ్ల పంటగా ఉంటుంది. ఎలాంటి కొట్లాట్లు ఇబ్బందులు లేకుండా కాపురం ప్రతిరోజు పండగలా ఉండేలాగా నేను గైడెన్స్ ఇస్తాను. సో నా ప్రోగ్రామ్ చూశారు కదా, ఈ ప్రోగ్రామ్ చూసి నా అపాయింట్మెంట్ కావాలని అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ మెసేజ్. సో డైరెక్ట్గా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నా అపాయింట్మెంట్ కావాలి అనుకున్న వాళ్ళకి మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నేను ఇచ్చే నంబర్స్ రాసుకోండి. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ 995197198198 995197198198. సెకండ్ నంబర్ 9966000317 9966000317. అంటే అపాయింట్మెంట్ కావాలని ఎందుకంటానంటే పేరు బాగుందా లేదా చెప్తాను. అపాయింట్మెంట్ అడిగినా కూడా పేర్లో నంబర్స్ బాగుంటే మీకు అపాయింట్మెంట్ అవసరం లేదు, నన్ను కలవాల్సిన అవసరం లేదని చెప్తా. రాంగ్ నంబర్స్ ఉంటే
ఏ నంబర్ రాంగ్ ఉంది క్లియర్గా వాయిస్ ఇస్తాను. పేరులో రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు లేట్ చేయకండి, వెంటనే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. చాలామంది ఎలా ఉన్నారంటే ఇప్పుడు ఒక పేరు పెడతారు, వాయిస్ ఇచ్చాక ఇంకొక పేరు, వాయిస్ ఇచ్చాక ఇంకొక పేరు. బాగలేదండి అంటే కూడా మేము కరెక్ట్ చేసుకోము. సో బాగలేదుకున్నా కరెక్షన్ చేసుకోమనుకున్న వాళ్ళు, ఇప్పుడు బ్లడ్ టెస్ట్లు చేసుకున్నాము, లివర్లో ప్రాబ్లం, కిడ్నీలో ప్రాబ్లం, ట్రీట్మెంట్ తీసుకోమనుకున్న వాళ్ళు టెస్టులు చేసుకోవడం కూడా వేస్ట్. సో పేరులో బాగాలేనప్పుడు కరెక్షన్ వినడము, పేరు పెట్టి వినడము కూడా దోషాల్ని ఓపెన్ చేయడం. సో కరెక్షన్స్ చేసుకోము అన్నవాళ్ళు దయచేసి మీ పేరు డీటెయిల్స్ నాకు పెట్టకండి. బాగలేకపోతే కరెక్షన్స్ చేసుకుంటామన్న వాళ్ళు మాత్రమే పెట్టండి. ఇంకా నా వాయిస్ కంప్లీట్లీ గాన్. ఒక అమ్మాయి పెడుతుంది, నా లవరు కరెక్షన్ చేసుకోమా అంటే నాకు అబ్బాయి కొట్లాట్లు అవుతున్నాయి, నేను ఫీజు కట్టను. ఈ అమ్మాయి బ్రదర్ సిస్టర్ కోసం పెడతాడు, మా సిస్టర్ని అడుగుతానండి, వాయిస్ ఇచ్చాక మా సిస్టర్ని అడుగుతాను. పేర్ని వైబ్రేషన్ ఓపెన్ చేశాక కరెక్షన్స్ చేసుకోలేకపోతే ఈ దోషాలు ఇంకా ఎక్కువ కొడతాయి. ఐ డోంట్ వాంట్ యూ టు హర్ట్ బై ఓపెనింగ్ యువర్ నేమ్స్. సో కరెక్షన్స్ బాగాలేకపోతే చేసుకుంటాను మాత్రమే పెట్టండి, వాళ్ళకి నేను క్లియర్గా వాయిస్ ఇస్తాను. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ.